పూర్తి 3 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే 145 లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్సిఐకి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. అంటే ఒక 6 రెట్లు పెరిగింది, 600% పెరిగింది. ఏది ఎఫ్సిఐకి ఇవ్వడంలో ఎట్లా సాధ్యమైంది అనేది మనందరికీ తెలుసు. చెరువులు బాగు చేసుకోవడం, కొత్త ప్రాజెక్టులు కట్టడం, 24 గంటల కరెంట్ ఇవ్వడం, ఎరువులు విత్తనాలు సమయానికి ఇవ్వడం, 10 సంవత్సరంలో యూరియా కొరత లేకుండా ఇవ్వడం, అక్రమంగా ఎవరన్నా చేసినట్లయితే విత్తనాల విషయంలో కూడా పీడీ యాక్ట్ పెట్టడం, ఇవన్నీ చేయడంతో పాటు రైతు బంధు 72,000 కోట్లు మన అకౌంట్లో వేయడం, 1,50,000 మందికి రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం, ఇవన్నీ కలిపి ఈ రాష్ట్రంలో 3 కోట్ల వరి ధాన్యం ఉత్పత్తి చేసే దశకు తెచ్చుకున్నాం. 1,40,45,00,000 మెట్రిక్ టన్నులు వాళ్ళకి ఇవ్వడంలో మనం అదైపోయినాం. కాబట్టి ఇవన్నీ రైతుల దృష్టిలో ఉన్నది. ఇవాళ అన్ని మనం చేస్తే వాళ్ళ ఖాతాలో వేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ గ్రామాల్లో రైతుల దగ్గర ఖచ్చితంగా చర్చ పెట్టాలి. ఎవరు వ్యవసాయాన్ని పెంపొందించిండ్రు? ఒకవేళ నువ్వే ఆనాడు ఇవాళ ఏమంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే, చెరువులు బాగు చేయకుండానే, నీళ్లు లేకుండానే ఇవాళ మేము 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండిందని లెక్కలు లేకుండా వాళ్ళు చెప్తున్నారు. మేము లెక్కలతో సహా చెప్తున్నాం. 2014లో నువ్వు 15 లక్షల ఎకరాల్లో పండిస్తే మేము ఇలా 120-115 లక్షల ఎకరాల్లో వరి పండించే దశకు ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎట్లా తీసుకొచ్చిండ్రు? కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మనందరం కూడా దయచేసి మీరు ఆలోచించి చర్చ పెట్టి ఇవన్నీ బాగు చేసుకున్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవన్నీ మనం చేసినామని చెప్పేసి కూడా మీరు చర్చ పెట్టాలని చెప్పి కోరుతూ మీతో మాట్లాడే భాగ్యం కల్పించిన హరీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా అంశాలు అన్న మాట్లాడతారు. గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు చాలా కొత్త వేషధారణలో అద్భుతంగా ఉన్నారు.